రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అరణ్యంలో ఉండాల్సిన జంతువులు జనావాసాలకు వస్తున్నాయి. మనుషుల మీద దాడులు చేస్తున్నాయి, చంపుతున్నాయి. ఇక్కడ ఉండేటువంటి కుక్కల్ని ఎత్తుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మనం గత 2 నెలల నుంచి పరిశీలించినట్టయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో నల్లమల అటవీ సమీప గ్రామాలు హడలెత్తిపోతున్నాయి. చిరుతల దాడితో పచ్చర్ల గ్రామంలో ఒక మహిళను మహబూబున్నీసా అనేటువంటి మాజీ సర్పంచ్ మహిళను పొట్టన పెట్టుకుంది చిరుత. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ దాడి చేసినటువంటి మ్యాన్ ఈటర్గా మారిన చిరుతను బంధించి తిరుపతి జూ పార్కుకు తరలించారు. అయితే తాజాగా సున్నిపేట గ్రామంలో ఒక ఇంట్లోకి ప్రవేశించి చిరుత 2 కుక్కల మీద దాడి చేసి ఒక కుక్కను చంపేసి మరో కుక్కను అడవిలోకి తీసుకెళ్లినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో సున్నిపేట అటవీ సమీప ప్రాంతాలు, ఈ నల్లమల అటవీ సమీప గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. చిరుతల సంచారం పెద్ద ఎత్తున పెరిగింది. చిరుత సంతతి పెరిగింది. నల్లమల శ్రీశైలం మొదలుకొని అటు ఆళ్లగడ్డ, అహోబిలం దాకా సుమారుగా 200-300 కిలోమీటర్లు సుదూర ప్రాంతమంతా కూడా నల్లమల అటవీ సమీప నల్లమల అడవులు వ్యాపించున్నటువంటి నేపథ్యంలో అరణ్యంలో ఉండాల్సినటువంటి జంతువులు జనావాసాలకు వస్తున్నాయి, దాడులు చేసేటువంటి. ఇక్కడ మనం ప్రస్తుతం సున్నిపేట గ్రామంలో ఉన్నాం. సున్నిపేటలో ఉన్న ఒక ఇంటిలోకి చిరుత ఈ మార్గం ద్వారా అక్కడ మనకు కనిపించేటువంటి ఆ వాల్ ఏదైతే గోడ ఉందో ఆ గోడ అటు సైడ్ అంతా కూడా నల్లమల నల్లమల అడవులకు సంబంధించినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం గుండానే రాత్రి 9 గంటల 10 గంటల ప్రాంతంలో చిరుత ఈ మార్గం ద్వారానే వస్తూ ఈ ఎత్తుగా ఉన్నటువంటి గేటును దాటుకొని లోపలికి ప్రవేశించినటువంటి ఆ పరిస్థితి కనిపించింది. ఈ సన్నివేశం అంతా కూడా, ఈ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి పరిస్థితి. ఎత్తుగా సుమారుగా 6 అడుగులు ఉన్నటువంటి ఈ గేటును దాటే చిరుత ఇక్కడ ఇంట్లోకి ఇక్కడ ఉన్నటువంటి ప్రవాహారి గోడలోకి దూకినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ మార్గం ద్వారా ఇంటిలోకి ప్రవేశించింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ తోటలో నుంచే ఇక్కడ ఆ కుక్క మీద దాడి చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ మార్గం ద్వారా చిరుత అక్కడ కనిపించేటువంటి ఏదైతే గేట్ ఉందో ఆ గేటు దుంకి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే సుమారు 10-15 నిమిషాల ప్రాంతంలో దాడి చేసినట్లు, కుక్కను ఎత్తుకుపోయినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతం మనతో ఇంటి యజమానులు. సార్ చెప్పండి, చిరుత ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా దాడి? ఈ దారి నుంచి ఇట్లా వచ్చేసి ఇక్కడ పగలు ఇక్కడ కట్టేసేవాళ్ళం సార్. కట్టేసేసి మొత్తం ఫుడ్ అనేది ఇక్కడ ఉండేవాది. ఇక్కడ దీంట్లో ఫ్యామిలీ ఉండేవాళ్ళు. వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. ఈ పడుకున్న సమయంలో ఇక్కడ వాసన చూసి ఇట్లా వచ్చేసి ఆ గోడ ఎక్కేసింది పైకి. సార్ ఫ్యామిలీ అంటే వర్కర్స్ సంబంధించి? అవును. అంటే వీళ్ళు సంరక్షణగా వీళ్ళు ఉండేవాళ్ళ డైలీ? అంటే చూసుకునే వాళ్ళ ఉండేవాళ్ళు సార్. కింద రాత్రి అడిగి పట్టుకెళ్ళింది. వీళ్ళు హెల్త్ బాగోక ఊరు వెళ్ళారు సార్. ఆ రోజు ఒకవేళ వాళ్ళు ఉండింటే ఎలా ఉండేది పరిస్థితి? ఇక అది మనం ఊహించలేదు. అది కేవలం ఇట్లా వచ్చేసి అదిగో బ్లడ్ ఇట్లా వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి జంప్ అయింది. ఏ సార్ బ్లడ్ అనవాళ్ళు ఇది నీకు సార్? మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కుక్క ఎత్తుకెళ్ళినటువంటి బ్లడ్ ఆనవాళ్ళు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే సంఘటన జరిగి 5-6 రోజులు అవుతుంది కాబట్టి బ్లడ్ కూడా నల్లబడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ మార్గం ద్వారా ఇటు కనిపించేటువంటి ఈ రక్తపు ధారలు పడినటువంటి ఈ ప్రాంతం గుండే చిరుత వచ్చి ఇక్కడ ఉన్నటువంటి జాతి కుక్కలను, ఒక కుక్కను చంపేసి మరో కుక్కను ఎత్తుకెళ్ళినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే చిరుతల దాడి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెరిగిపోయింది. అటు పశ్చిమ ప్రాంతంలో కూడా ఆస్పరి, ఆలూరు, అలహర్వి లాంటి కొండ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంది. జంతువుల మీద దాడి చేస్తూ ఉంది. ఆవులపై దాడి చేసినటువంటి ఘటన కూడా ఉంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి గోడ ఏం జరిగింది సార్? ఇక్కడ ఇటు నుంచే పైకి ఎక్కింది. ఇటు నుంచే మళ్ళీ జంప్ అయ్యి ఇక్కడ పడింది. వచ్చేసి ఇక్కడ దూకేసి ఇలా వెళ్ళిపోయింది. ఇట్లా వచ్చేసి మనకి గోడకు చూస్తూ ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి మరకలు, అవి నల్లగా కనిపించే మరకలు ఏవైతున్నాయో ఇవి రక్తపు మరకలు. కుక్క దాడి చేసి తీసుకెళ్లేటువంటి క్రమంలో ఈ గోడ ఇటు నుంచే కాంపౌండ్ ఇంట్లోకి ప్రవేశించింది. అటువైపు కట్టి ఉంచినటువంటి కుక్కలను వదిలిపెట్టామండి. అక్కడ వదిలిపెట్టి ఉన్నటువంటి కుక్కలను తీసుకెళ్ళినటువంటి ఘటన ఉంది. ప్రస్తుతం ఆ కుక్కలు సంబంధించి ఎక్కడ ఉండేటివి, ఆ దాడి అక్కడ దాకా చిరుత ఎలా ప్రవేశించింది అనే అంశం మీద ఒకసారి అక్కడ వెళ్ళి చూద్దాం ఏం జరిగింది అనేటువంటిది.
చిరుతల దాడి మాత్రం ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుతల దాడి పెరిగిపోయింది. సంతతి పెరిగింది. చిరుతలు అడవుల్లో ఉండాల్సిన చిరుతలు జనావాసంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇంట్లోకే ప్రవేశించింది. ఇక్కడ కనిపించేటువంటి ఎత్తైనటువంటి గోడ సుమారు 8 అడుగులు 9 అడుగుల పైన ఉన్నటువంటి ఈ గోడ దూకి లోపలికి ప్రవేశించింది. ఇక్కడే ఆ రోజు రాత్రి 10:15 ప్రాంతంలో గోడ ఏవైతే వీళ్ళు పెంచుకునేటువంటి కుక్కలు ఉన్నాయో ఆ కుక్కలకి గొలుసు లేకుండా వదిలిపెట్టారు. ఎక్కడ కట్టేశారు సార్ ఆ రోజు? కట్టేయలేదు, ఇక్కడే వదిలిపెట్టేసి ఉండే, ఇక్కడే పడుకున్నాయి సార్. ఈ తలుపు క్లోజ్ చేసాము. ఆ కింద రోజు జరిగింది కాబట్టి అదే ఉద్దేశం మళ్ళీ వస్తాయి అని చెప్పి ఇక్కడ వదిలేసామన్నా. అవి పడుకున్నాయి. మేము లోపలే ఉన్నాం ఇక్కడే. ఇక్కడ డైలీ ఇక్కడే పడుకుంటాయి. డైలీ అక్కడ ఉంటాయి. డోర్లు ఇంకా ముందు వెళ్ళట్ లేకపోతే వదిలేసేవాళ్ళం. మొత్తం గ్రౌండ్ అంతా తిరుగుతూ ఉండేది. పక్కన తీసుకెళ్ళి కింద రోజు తీసుకెళ్ళిపోయింది కాబట్టి లోపల పెట్టేది, డోర్ క్లోజ్ చేసి. అంటే చిరుత ప్రవేశించేదంటే మీరు ఎట్లా కనిపెట్టగలిగారు? చూడలేదు. ఎర్లీ మార్నింగ్ వచ్చి వాటిని బయటకు తీసుకెళ్దాం 2కి కానీ వెళ్తాయి అని చెప్పి ఈ లోపు వచ్చేసి అది ఇక్కడ ఒకదాన్ని చంపేసింది. ఈ బ్లడ్ సార్. మళ్ళీ అడుగులు, ఆ గోడ మీద అడుగులు. అంటే చిరుత వచ్చినప్పుడు ఆ కుక్కల మీద దాడి చేసేటప్పుడు అవేమో అరవలేదా? అరవలేదు. అది మెలుగుగానే ఉండ మేము సార్. ఎంత 5 minutes నేను ఇంట్లో బయట చూసి వెళ్ళాను లోపలికి. ఈలోపు జంప్ అంతకుముందే బయటకు ఉంటుంది సార్. మామూలు అలర్ట్ అయ్యి అయిపోయింది కేవలం. అంటే మామూలుగా ఎవరన్నా గుర్తు తెలియని వ్యక్తులు కానీ లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు వచ్చినా అవి కుక్కల స్వభావం అరుస్తాయి కదా, అరుస్తాయి. మరి అలాంటిది జంతువు వచ్చిందంటే అరవలేదంటే ఇప్పుడు వాటిని చూడగానే అంతకుముందు కూడా ఇప్పుడు 2 years బ్యాక్ కూడా ఈ రకంగానే ఒకటి వచ్చింది. వచ్చినప్పుడు పెద్ద కుక్కలు అయ్యి వాటికి కూడా గొంతు పోయింది, స్వరం పోయింది. వాటిని చూసేటప్పుడు స్వరం పోయింది, అట్లా చనిపోయింది. ఒక్కసారిగా చిరుత ఈ ప్రాంతానికి ప్రవేశించడంతో ఆ 2 కుక్కలు కూడా కనీసం మొరగలేనటువంటి పరిస్థితి, అరవలేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఆ రోజు ఆ జంతువును చూసి వచ్చినటువంటి చిరుతను చూసి అరిచి ఉంటే అలర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉండేది. కానీ 5 నిమిషాల ముందే ఆ కుక్కల్ని ఇక్కడే దానికి ఆహారం పెట్టి వెళ్ళాను నేను. అయితే ఉదయం దాకా చూసుకున్నటువంటి పరిస్థితి. ఆ చిరుత వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అరుపులు కూడా లేకపోవడం, ఉదయం చూస్తే ఒక కుక్క చనిపోయి ఉండడం, అక్కడ ఉన్నటువంటి కుక్కను నోటితో పట్టుకొని మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి చిరుత ఫ్లడ్ మార్క్స్. ఇక్కడ ఈ ఎత్తున్న సుమారుగా 6.5 అడుగులు పైన ఉన్నటువంటి ఈ గోడను దూకింది. ఒకవైపు నోటితో కుక్కను పట్టుకొని దాని గొంతును కరుచుకొని ఈ గోడ ఎక్కి పైకి వెళ్ళినటువంటి ఘటన ఉంది. స్పష్టంగా చిరుతకు సంబంధించినటువంటి ఫ్లడ్ మార్క్, దాని కాలి గుర్తులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, ఇక్కడ మరొకటి ఉంది. ఈ గోడకు ఇంకోటి కనిపించేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి జంతువులు, అడవుల్లో ఉండాల్సినటువంటి చిరుతలు జనావాసంలోకి వస్తూ ఉన్నాయి, దాడులు చేస్తూ ఉన్నాయి, కుక్కల్ని చంపుతున్నాయి, మనుషుల్ని చంపుతూ ఉన్నాయి. అటవీ శాఖ అధికారులు అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద ఎత్తున కూడా ఈ వన్యప్రాణాలతో పాటు వన్యప్రాణులు, అడవి జంతువులు, క్రూర మృగాలు దాడులు చేసేటువంటి పరిస్థితి నల్లమల అటవీ సమీప గ్రామాల్లో ఉంది. అటవీ శాఖ అధికారులు అప్రమత్తం కావాలి. ప్రజలు కూడా అక్కడి నుంచి వచ్చేటువంటి జంతువుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఒకవైపు అటవీ శాఖ చెప్తుంది. మరోవైపు అటవీ ప్రాంత సమీప గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాలకు అన్నీ కూడా కంచెల్లాగా ఒక గ్రిల్స్ ఏర్పాటు చేసినట్లయితే అడవుల్లో ఉండాల్సిన జంతువులు జనావాసానికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ అడవి సమీప గ్రామాలకు మొత్తం వేయాలంటే పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాబట్టి గ్రామాల చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలకైనా సరే కంచెలు వేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలపైన ఉంది. వీడజల్లి చంద్రశేఖర్తో హుసేన్, RTV, సున్నిపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.